మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ వేగంగా ప్రగతి బాటలో పయనిస్తుందని జోన్ సాధన సమితి కన్వీనర్ చలసాని గాంధీ అన్నారు. 40 ఏళ్లుగా ఎన్నో వివక్షలను ఎదుర్కొంటూనే జోన్ కోసం పోరాటం చేశామన్నారు. డివిజన్తో కూడిన జోన్ని సాధించడంలో సీఎం నుంచి విశాఖ ఎంపీ శ్రీ భరత్ వరకు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు. రైల్వే పరంగా ఎంతో డిమాండ్ ఉన్న ఏపీ ఇకపై మరింత ప్రగతి పథంలో ముందంజలో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్న చలసాని గాంధీతో ఈటీవీ ముఖాముఖి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కళ సాకారం కావడానికి ప్రధానమైన పోరాటం చేసిన వాళ్ళలో అంటే 4 దశాబ్దాలకు పైగా పోరాటంలో పాల్గొన్నవారు చలసాని గాంధీ ఒకరు. ఆయన పదవీ విరమణ తర్వాత కూడాను ఈ రైల్వే జోన్ సాధన కోసం పలు కార్యక్రమాలను చేపట్టి ఎవరు దీనికోసం పోరాటం చేస్తే వారికి మద్దతుగా నిలిచి వారితో పాటు పోరాటంలో పాల్గొన్న వ్యక్తి. ఇవాళ జోన్ కళ సాకారమైంది. అపాయింటెడ్ డేటు 1/6/2026గా వాళ్ళు ప్రకటించడం ఇప్పటికే రైల్వే మంత్రిత్వ శాఖ గజెట్ ద్వారా ప్రకటించడం జరిగింది. గాంధీ గారు, ఇప్పుడు ఈ జోన్ కళ సాకారమైంది. అలాగే ఇప్పుడు చూస్తున్నాం మనం వెనకాల జోనల్ కార్యాలయం ప్రధాన భవనాలు కూడాను తయారవుతున్నాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఏ రకంగా మీరు ఫీల్ అవుతున్నారు? ఇది 4 దశాబ్దాల కళ నెరవేరింది. ఇది మాటల్లో చెప్పలేని సంతోషం, ఆనందం. పోలవరం ఎలాగో, మరి అమరావతి ఎలాగో ముఖ్యమంత్రి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు, అలాగే రైల్వే జోను ఆంధ్రప్రదేశ్ రావటం అన్నది చాలా సంతోషించవలసిన విషయం. తర్వాత ఇది చాలా అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త రైల్వే లైన్లు, కొత్త రైల్వే ప్రాజెక్టులు, మన ప్రాంత యువతకి ఆర్ఆర్బి, ఆర్ఆర్సి అన్నీ రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా రంగంలో మధ్యతరగతి, కింది తరగతి వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది. డివిజన్ రద్దుకి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించాము. మాకు డివిజన్తో కూడిన జోన్ కావాలని చెప్పి డిమాండ్ చేసాం. అది ఈ 2024లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారు దీని మీద పూర్తిగా మనసు పెట్టి అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళటం, రైల్వే మంత్రి గారిని కలవటం, మన చంద్రబాబు నాయుడు గారిని కలవటం, లోకేష్ గారిని కలవటం, పవన్ కళ్యాణ్ గారిని కలవటం చేసి, ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారు మన కేంద్ర మంత్రి అవటం, వీళ్ళందరి సహకారంతో శ్రీ భరత్ గారి కృషి ఇందులో ఎనలేంది. ఆయన తీసుకున్న చొరవ, తీసుకున్న ఉత్సాహం, శక్తి కూడా మేము మరవలేము. ఇది ఉత్తరాంధ్రకే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. రైల్వే జోన్ గురించి ఒక ప్రధానమైన విమర్శ ఉంది. ఇప్పుడు గుంతకల్వాడికి విశాఖపట్నం దాదాపు 1 రోజున్నర ప్రయాణం. దీన్ని మనం ఎలాగ అడ్రస్ చేయాల్సి ఉంటుంది? ఇవన్నీ కూడా పోతాయండి. ఓవర్ నైట్ ఎక్స్ప్రెస్ వస్తుంది ఇక్కడి నుంచి గుంతకల్కి, అదే వయా తిరుపతి. మనకు తిరుపతి డిమాండ్ ఉంది. ఇదంతా కూడా ఈ జనరల్ మేనేజర్ కంట్రోల్లో ఉంటుంది. ఎవరు ఏ రకమైన అపోహలు పెట్టుకోనక్కర్లేదు. అభివృద్ధి పరిగెడుతుంది. రాష్ట్రం నలుమూలల, ఇక్కడి నుంచి మచిలీపట్నం కావచ్చు, ఇక్కడి నుంచి తిరుపతి కావచ్చు, ఇక్కడి నుంచి గుంతకల్ కావచ్చు, ఇక్కడి నుంచి కడప కావచ్చు, అమరావతి కావచ్చు, అన్ని రకాలుగా మనకు జూన్ 1 నుంచి అన్నీ కూడా ఇక్కడ జనరల్ మేనేజరు, ఇక్కడ ప్రజానాయకులు అందరూ కలిసి మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి ఏ రకమైన సందేహం లేదు. వాల్టేర్లో మీరు దాదాపు 40 సంవత్సరాలుగా మీరు ఇక్కడ పనిచేశారు. ఈ వాల్టేర్లో రైల్వే పరంగా ఉన్న సదుపాయాలు ఇప్పుడు ఉన్నవి ఏ రకంగా వాటిని అభివృద్ధి చేసుకొని కొత్తవి మనకి ఏంటి అవసరం అవుతాయనేసి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వాల్తేరు స్టేషను ఇప్పుడు 8 ప్లాట్ఫారాలతో ఉంది. ఇది 14 ప్లాట్ఫారాలు శాంక్షన్ అయింది. అంటే ఇంకొక 6 ప్లాట్ఫారాలు వస్తాయి. ఇవి కోర్టు కేసు వల్ల, మరి ఈస్ట్ కోస్ట్ రైల్వే మేనేజ్మెంట్ వల్ల రకరకాల కారణాలతో లేట్ అయింది. విశాఖపట్నం కొల్లం ట్రైను, విశాఖపట్నం బెంగళూరు ట్రైను రెగ్యులర్ ట్రైన్స్ కింద వారానికి ఒకసారి నడపడానికి ఆ రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఇక్కడ ఆ రైల్వే రిక్రూట్మెంట్ సెంటర్ వస్తుంది. ఆర్ఆర్బి మనం డిమాండ్ చేసి తీసుకురావాల్సి వస్తుంది. అలాగే రైల్వే జోనల్ హాస్పిటల్ వస్తుంది. ఒక సుమారు 2000 మంది ఎంప్లాయీస్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. వారందరికీ కూడా క్వార్టర్స్ కన్స్ట్రక్షను, వారందరికీ స్కూల్స్, హాస్పిటల్స్, మరి అది రైల్వే కాలనీస్, రైల్వే స్టేడియము, ఇట్లాంటి అన్నీ కూడా వస్తాయి. రైల్వే సమస్యలు చాలా వరకు ఇక్కడే పరిష్కారం చేసుకునేటట్టుగానేమో ఈ నిర్ణయాలు తీసుకునే అధికారం, నిర్ణయాలు తీసుకునే స్వతంత్రత ఈ ఆంధ్రప్రదేశ్కి లభిస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు. కేవలం నరేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.